గమనించాలి. మనకు నచ్చిన వారికి ఇష్టమైన జీవితమును జీవించడానికి ఇష్టపడతాం కదా, ప్రయాసపడతాం కదా, ఆశపడతాం కదా. మరి దేవుని విషయంలో ఎలా జీవిస్తున్నాం? ఒకసారి పరీక్ష చేసుకుందామండి. ఒకసారి పరిశీలన చేసుకుందామండి. ఒకసారి మనల్ని మనమే ప్రశ్నించుకుందామండి. మనకు నచ్చిన వారికి ఏది ఇష్టమో ఆ ప్రకారంగా జీవించడానికి మనం ఇష్టపడతాం. వారికి నచ్చిన డ్రెస్ వేసుకోవడం కానీ, వారికి నచ్చిన ఆహారాన్ని ఏర్పాటు చేయడం కానీ, వారు నచ్చిన మాటలు మాట్లాడడం కానీ, వారు నచ్చినట్లుగా మనం ప్రవర్తించడం కానీ చేస్తూ ఉంటాం కదా. మరి దేవుని విషయంలో ఎలా జీవిస్తున్నామండి? దేవుడు మెచ్చిన మాటలు మాట్లాడుతున్నామా? దేవుడు మెచ్చిన ప్రవర్తన ప్రవర్తిస్తున్నామా? దేవుడు మెచ్చినట్లుగా జీవిస్తున్నామా? దేవుడు మెచ్చినట్లుగా డ్రెస్సింగ్ చేసుకుంటున్నామా? దేవుడు మెచ్చినట్లుగా మన జీవితాన్ని మార్చుకుంటున్నామా? దేవుడు మెచ్చినట్లుగా మనం జీవిస్తున్నామా? జీవించాలి అన్న ఆశపడుతున్నామా? జీవించాలి అని ప్రయాసపడుతున్నామా? జీవించాలి అన్న ఆలోచన కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. ఈ లోకపరమైన మనుషులు నచ్చడానికి మనం ఎంతో ప్రయాసపడతామే, మరి దేవుడు మెచ్చడానికి మనం ఇంకెంత ప్రయాసపడాలి, ఇంకెంత ఆలోచన చేయాలి, ఇంకెంత ఆశపడాలి, ఇంకెంతగా కష్టపడాలి? ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. మనకు నచ్చిన వారికి ఇష్టమైన జీవితాన్ని జీవించడం తప్పులేదు. అయితే దేవుని విషయంలో అలా జీవించకపోవడమే తప్పండి. దేవుడు మెచ్చినట్టుగా జీవించకపోవడమే తప్పండి. దేవుడు ఆశించిన జీవితం జీవించకపోవడమే తప్పండి. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచన చేద్దాం, పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం, జీవితాన్ని మార్చుకుందాం, దేవుడు మెచ్చినట్టుగా జీవిద్దాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.